హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజే బ్లాగ్స్. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను ఏకాదశి రోజు ఎలా చేసుకున్నానో ఇంట్లో పనులు అనేవి నేను మీకు చూపిస్తాను. చూసేయండి. నేను ఇలా చేసుకుంటాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే స్కిప్ అయిపోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఇలా మెయిన్ డోర్ అలానే వెనక వైపు డోర్ ఉంటుంది కదా, అవి రెండు కూడా అలంకరించుకుంటున్నాను. ఇవైతే పొద్దున్నే చేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు, ఎందుకంటే సాటర్డే కదా. అందుకోసమని నాకైతే ఈరోజు మార్నింగే చేసుకోవాలనిపించింది. శుక్రవారం రోజు ఎలాగో చేసుకుంటాం కదా ముందు రోజు పనులు, అది కాకుండా ఇంకా ఈ రోజు అయితే చేసేసుకుంటున్నాను అనమాట. శనివారం రోజు ఏకాదశి వచ్చింది కాబట్టి కొంచెం చిన్న చిన్న పనులు అనేవి ఇలా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో ఎక్కువగా అనేది ఏం కాదు, కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ వైబ్స్ ఇంకా ప్రశాంతత అనేది మనకి ఇలానే వస్తూ ఉంటుందన్నమాట. వీటిని అలంకరించుకోవడంలోనే మనకి ప్రశాంతంగా ఉండడం, అలానే ఇల్లు కూడా నీట్గా కనిపించడం అనేది ఉంటుంది కదా. అందుకోసమని నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా తులసి కోటను కూడా ఇలా అలంకరించుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే నీట్గా కడిగేసుకొని లేదంటే తడి బట్టతో తుడిచేసుకోండి. ఆ తర్వాత నేను పసుపు రాసుకుంటున్నాను. పసుపుని ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు వాటర్ వేసి పెట్టామనుకోండి, ఎక్కువసేపు పసుపు అనేది కలర్ పోకుండా ఉంటుంది. మనం ఒక 4 రోజుల వరకు పెట్టకపోయినా, అలంకరించుకోకపోయినా, గుమ్మానికి కానీ ఇలా తులసి కోటకైనా అలానే పచ్చగానే ఉంటుందన్నమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఎందుకంటే ఊరికి వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అనేది. ఎక్కువగా పాలు వేస్తూ ఉంటారు పసుపులో, అలానే ఇంకా పెరుగు కూడా వేసుకొని పెట్టుకుంటూ ఉంటారనమాట, అలా నిండుగా కనిపించడానికి. ఒకవేళ మీరు అవన్నీ అవసరం లేదు అనుకుంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకైతే శుక్రవారం రోజు అంటే ముందు రోజు నేను అలంకరించుకుంటాను గుమ్మాన్ని, అలానే సోమవారం రోజు అలంకరించుకుంటాను అనమాట. మధ్యలో 3-4 రోజులు గ్యాప్ వస్తుంది కదా ఒక్కొక్కసారి, అప్పుడైతే ఎలా అయితే అలంకరించి ఉంటామో అలానే ఉంటుందన్నమాట. ఆ 4 రోజులు కూడా ఏం డిస్టర్బ్ అవ్వకుండా మీరు కూడా అందుకని ట్రై చేస్తారని చెప్తున్నాను. ఇంకా తర్వాత నేనైతే తులసి కోట దగ్గర చిన్న బండ వేసుకున్నాను, నీట్గా ఉంటుందని. ఇలా బండ మీద నేనైతే పసుపు రాసుకొని మంచిగా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎవరైనా తులసి కోట దగ్గర నీట్గా ఉండాలనుకుంటారు కదా, పెట్టుకునే చిన్న మొక్క అయినా కానీ చిన్నగా ఉన్నా కానీ మనకి తులసి కోట దగ్గర చిన్నగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే అదొక ఆనందం కదా. అందుకోసమని నేను కూడా ఈసారి అయితే ఇలా ట్రై చేస్తాను అనమాట. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా పసుపు కుంకుమలు కావి. నేను ఇడ్లీ పిండి కానీ లేదంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాంట్లో పసుపు కుంకుమలు తడి వేసి నానబెట్టేసుకొని ఒక 2 రోజులు ఎండబెట్టేస్తాను. అప్పుడు మనకి ఇవి పసుపు కుంకుమలు కాకుండా ఇలా కలర్స్ వేసేలాగా అనిపిస్తుంది అనమాట. నేనైతే సంక్రాంతికి చేసుకున్నవి ఇవి మళ్ళీ చేసుకోవాలి, అయిపోవడానికి వచ్చాయన్నమాట. ఈసారి చేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది. ఆ తర్వాత పొయ్యి దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా, అందుకోసమని ఇక్కడైతే ఈరోజు ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా ప్రతిసారి చేసుకోను, ఎక్కువ శాతం నేను కడిగేసుకొని చాక్ పీస్తో ముగ్గు వేసుకుంటాను. అలా కాకుండా ఈసారి ఇలా వేసుకోవాలనిపించింది, అందుకోసమని మీకు చెప్తున్నాను. చాక్ పీస్తో వేసుకోవడం కన్నా ఇలా ముగ్గు పిండితో వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని 2 పువ్వులు పెట్టుకున్నానంతే. చాలా బాగా అనిపించింది. కిచెన్లోకి రాగానే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.